పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ప్రతిసారి కూడా భారతదేశంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే జమ్మూ కాశ్మీర్ లోకి, అలాగే పిఓకే లద్దాఖ్ నుంచి కూడా ఇటు వస్తూ ఉంటారు. ఇలా ఎప్పటికప్పుడు మన బిఎస్ఎఫ్ దళాలు అయితే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే, కొంతమందిని సరిహద్దుల్లోనే కాల్చడం జరిగింది. కొంతమంది సరిహద్దు లోపలికి వచ్చిన తర్వాత మన బిఎస్ఎఫ్ తోటాలకైతే బలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మనం అనేక ఆపరేషన్ల ద్వారా వాళ్ళందరినీ తుది ముట్టడించాం. అయితే ఇప్పుడు మరికొన్ని ఉగ్ర మూకలు ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. బాందిపుర, కుప్వార సెక్టార్ల నుంచి ఎల్ఓసి మీదుగా ఇప్పుడు కశ్మీర్ లోయలోకి రావడానికి అయితే కొన్ని ఉగ్ర మూకలు ఎదురు చూస్తున్నాయంట. దీనికి సంబంధించి బిఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ గారు అయితే ఈ విషయాలు అయితే చెప్పారు. కొన్ని ఉగ్రమోకలు ఇంకా బయట సిద్ధంగా ఉన్నాయి లోపలికి రావడానికి. వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడానికి బిఎస్ఎఫ్ సిద్ధంగా ఉంది. నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు బిఎస్ఎఫ్ చేసినటువంటి పరిశోధనలో వీళ్ళైతే బయటపడ్డారు. ఆ మోకలు ఇప్పుడు లోపలికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు జరగగానే వాళ్ళ మీద అటాక్ చేయడానికి బిఎస్ఎఫ్ సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం వారికి తెలుసంట. వారి యొక్క నిఘా విషయాలు అంటే ఉగ్రవాదులు బిఎస్ఎఫ్ సిబ్బంది మనం లేసేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసిందంట. అందుకే వాళ్ళు నొక్కుతున్నారు. ఎలాగైనా సరే ఇక్కడ కశ్మీర్ లోయలోకి గానీ లేదనుకుంటే పిఓకే నుంచి ఇట కశ్మీర్ లోకి రావడానికైనా వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గత 2 నెలల నుండి చూసుకున్నట్లయితే ఉగ్రవాదుల చొరబాటు అయితే చాలా తగ్గింది. ముఖ్యంగా ఈ శీతాకాలం, వర్షాకాలం ఈ సమయంలో మాత్రం విపరీతంగా వస్తారంట ఉగ్రవాదులు. పైగా వాళ్ళు ఎప్పుడు రావడానికైనా ఇక్కడ ఆదుకునే వాళ్ళు, వాళ్ళకి అండగా నిలిచే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా మూసుకుపోయాయి ఆ ద్వారాలన్నీ. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే అది 370 రద్దనే కాదు, పహల్గామ్ దాడి తర్వాత మొత్తం అదంతా కూడా పూర్తిగా మూసుకుపోతున్నాయి దారులు. ఇంకా ఇప్పుడైతే మన హోంశాఖ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎవ్వరూ కూడా రాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, 3 అంచెల యొక్క భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రోబోలతో కూడా ఉంటుంది ఈ ఏర్పాటు. అలాగే మన రాడార్ వ్యవస్థతో ఉంటుంది. మిగతాది ఏమొచ్చేసి ఇంకా 2 దాటుకొని వస్తే ఇక సిబ్బందిని దాటుకొని రావాలి. ఈ విధంగా మొత్తం పాకిస్తాన్ మొత్తం ఏదైతే ఉందో 3400 3500 కిలోమీటర్లు ఉంది కదా, ఆ సరిహద్దు మొత్తం క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు. అలాగే బంగ్లాదేశ్ వైపు కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నారు.